హలో, నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్ విషయంలో ఎటువైపు ఉన్నారు? ఆయన ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్కు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేశారు. తదుపరి మీటింగు హైదరాబాద్లో నిర్వహించుకోవడానికి కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఆ సందర్భంగా బీజేపీ ఏతర పార్టీలు సమావేశం అయ్యాయి. వాటిల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పార్టీలు వచ్చాయనంటే కీలకమైనటువంటి బలమైనటువంటి పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు బీజేపీ ఏతర నాయకులు హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎవ్వరూ హాజరు కాలేదు. తెలంగాణ నుంచి మాత్రం కేటీఆర్ గారు హాజరయ్యారు. ఆ వేదిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనిపించారు. పైగా అక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన సందర్భంగా స్టాలిన్ శాలువ కప్పుతూ ఉంటే వెనక కేటీఆర్ గారు చూస్తూ ఉంటారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వెనకేమో కేటీఆర్ గారు ఉన్నారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అలాగే కేటీఆర్కి మధ్యలో ఉప్పు నిప్పులాగా ఈ మధ్యకాలంలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కేటీఆర్ గారికి అవమానం జరిగింది అనేటువంటి భావన కలిగేలాగా ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. బహుశా కాంగ్రెస్ పార్టీ లేదంటే రేవంత్ రెడ్డి గారు అభిమానులు అయ్యి ఉండొచ్చు. దాని మీద రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అటు కేటీఆర్ గారు తమిళనాడులో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి వీడియో ఎక్స్లో పెడితే, అలాగే రేవంత్ రెడ్డి గారిది కూడా ఎక్స్లో పెట్టారు. బట్ వాటి ఫాలోయర్స్ కొన్ని లక్షల మంది వచ్చారు కేటీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి అంతమంది రాలేదు. అందువల్లే కేటీఆర్ గారు బలమైనటువంటి నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఫోకస్ చేసుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి లీడర్, దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమిలో కూడా కీలకమైనటువంటి భాగస్వామి. మరి ఆయన ఆ సమావేశానికి దూరంగా ఉన్నారు. దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయం అనేటువంటి కాన్సెప్ట్లో జరిగినటువంటి మీటింగ్, మరి దానికి చంద్రబాబు నాయుడు గారు హాజరు కాలేదు. లెటర్ అయితే పంపించారు, ఆహ్వానం అయితే పంపించారు. స్టాలిన్ నుంచి ఆహ్వానం వచ్చింది, డిఎంకే పార్టీ నుంచి. మరి జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ ఒక లెటర్ రాయటం జరిగింది, ఎప్పుడు ఏం చేయాలనో అదే చేస్తాము అని చెప్పి. పైగా దక్షిణ భారతదేశానికి సంబంధించి స్లోగాన్ వినిపించినటువంటి మొట్టమొదటి లీడరు 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు. సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా పెత్తనం సాగిస్తుంది ఉత్తర భారతదేశం, ఉత్తర భారతదేశం యొక్క పెత్తనం మీద దక్షిణ భారతదేశం బతకాల్సి వస్తుంది అనేటువంటి స్లోగన్ను బలంగా వినిపించారు అప్పట్లో. కానీ ఇప్పుడు హిందీని వ్యతిరేకిస్తున్నటువంటి తమిళనాడు ప్రజలు తప్పుపడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలాన్ని బలంగా తీసుకెళ్తూ ఉన్నారు. త్రిభాషా విధానం మీద ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఉంటే తప్పేంటి అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు పునర్విభజనకు సంబంధించి నియోజకవర్గాలది ఇంకా టేబుల్ కాలేదు, మార్గదర్శకం కూడా రాలేదు. ఇలాంటి సమయంలో రాజకీయ ఎత్తుగడగా స్టాలిన్ చేసినటువంటి ప్రయత్నానికి దూరంగా ఉన్నారు. అదే భావాన్ని తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటూ బట్ అఫీషియల్గా అయితే ఒక లెటర్ రాయటం కానీ ఏమీ లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు నరేంద్ర మోడీ గారికి నేరుగా రాస్తూ, డీలిమిటేషన్ అనేది ధర్మంగా చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా, అన్యాయం జరగకుండా రాజ్యాంగంలో ఉండే అంశాన్ని పొందుపరుస్తూ ఆయన ఒక సూచన చేస్తూ సమన్యాయం చేయండి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారు. దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత తగ్గకుండా మీరు నియోజకవర్గాల పునర్విభజన చేయండి అని చెప్పి ఒక లెటరు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి. ఎప్పుడు తమిళనాడులో స్టాలిన్ సమావేశం పెట్టినటువంటి రోజే. తమిళనాడులో స్టాలిన్ సమావేశం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తే దానికి రిప్లై ఇవ్వకుండా ఆయన నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాశారు. రాసినటువంటి సారాంశం ఏంటి?
న్యాయబద్ధమైనటువంటి నియోజకవర్గ పునర్విభజన చేయండి అని చెప్పి ఆయన పొందుపరిచారు. దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని తమకు అనుకూలంగా డిఎంకే మలుచుకుంది. ఆ పార్టీ లీడర్ కనిమొళి జగన్మోహన్ రెడ్డి గారు తమ వైపే ఉన్నారు, అందుకే నరేంద్ర మోడీ గారికి డీలిమిటేషన్ని సమంగా చేయండి, న్యాయబద్ధంగా చేయండి అని చెప్పి లెటర్ రాశాడు. అంటే ప్రస్తుతం జరగాలి లేదంటే జరపాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి డీలిమిటేషన్ ఆయన వ్యతిరేకిస్తున్నాడు. దాని అర్థం బీజేపీయేతర పార్టీలకు సమావేశానికి మద్దతు ఇచ్చినట్టే కదా అని చెప్పి ఆవిడ భావిస్తున్నారు. రాబోయేటువంటి మరొక మీటింగ్లో, హైదరాబాద్లో జరిగేటువంటి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారు అనేటువంటి అభిప్రాయాన్ని స్టాలిన్ డిఎంకే నేతలు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే డీలిమిటేషన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు, కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అటెండ్ కాలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి పరోక్షంగా బీజేపీయేతర పార్టీల సమావేశానికి మద్దతు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక డిసైడ్ చేస్తున్నారు. అంటే దాని ప్రకారం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ వైపు ఉన్నట్ట లేదంటే ఇండియా కూటమి వైపు ఉన్నట్ట, ఈ ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుని కనుక చూస్తే అటు నరేంద్ర మోడీ గారితో ఇటు సోనియా గాంధీ గారితో ఇద్దరితోటి దూరం పాటిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడేమో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు లేకపోతే ఇమీడియట్గా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి నీడన ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బేషరతుగా సపోర్ట్ చేయడానికి ముందున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పెడుతున్నటువంటి బిల్లులకి ఎన్డీఏ అడగకుండానే మద్దతు ప్రకటిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బహుశా ఇప్పుడు ఎంపీలు తక్కువే వాళ్ళకి, బట్ రాజ్యసభలో ఉన్నారు, బట్ లోక్సభలో 4 అయినప్పటికీ కూడా అడగకుండానే ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఆయన కేసులకు సంబంధించినటువంటి విచారణ కానీ లేదంటే ఇతరత్ర రాజకీయేతర అంశాలు నరేంద్ర మోడీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉన్నాయి. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మరి రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ఎన్డీఏ తోటి ఉంటే కుదరదు ఆంధ్రప్రదేశ్లో. అందుకే వ్యూహాత్మకంగా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారు, వేణుగోపాల్ లాంటి వాళ్ళతో టచ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వినిపిస్తూ ఉంది. పైగా ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో వెళ్తేనే ఆయనకి ఎంతో కొంత ఆశలు ఉంటాయి, లేదంటే అసలు ఉనికి కూడా లేకుండా పోయే అవకాశం ఉంది అనేది కూడా ఇంకోటి వినిపిస్తోంది. షర్మిల గారిని అందుకే పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ్ని అక్కడ ఉంచారు. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుతుంది. అన్నాజల్లిద్దరూ ఒకే వేదిక మీదకి వచ్చి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి కనిపించబోతారు అనేది కూడా వినిపిస్తుంది. ఇది కడపలో ఉండేటువంటి చాలామంది రాజకీయ నాయకులు భావిస్తూ ఉన్నారు ఇది జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం పాటు అటు ఎన్డీఏని ఇటు ఇండియా కూటమిని సమాన దూరంలో ఉంచుతారు? ఈ నియోజకవర్గాల పునర్విభజన సమావేశాలు వేగం పెరిగితే, దక్షిణ భారతదేశం కాన్సెప్ట్ అనేది ఫ్లేవర్ అయితే, అప్పుడు ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేసిన ఒక వీరుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దక్షిణ భారతదేశం కోసం కూడా పోరాటానికి ముందుకు వస్తారా? ప్రత్యేక హోదాని గెలిచిన తర్వాత కింద పడేశారు. అలాగే మళ్ళీ అధికారంలో రావడానికి దక్షిణ భారతదేశం అనేటువంటి కాన్సెప్ట్ దిశగా ఆయన వెళ్తారా? అప్పుడు నరేంద్ర మోడీ గారు కాముకుంటారా? ఏం జరగబోతుంది అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.